మరుగుపరిచి కేవలం నీ ఆత్మశక్తితో సంపూర్ణంగా వాడుకొని వినివారందరికీ ఆశీర్వాదకరమైన సంగతులు నేర్పించమని మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే తమ్ముడు సంగీత్ చెప్పినట్టుగా ఎక్కడ వాక్యం చెప్పాలన్నా కొద్దిపాటి ధైర్యమే, కానీ ఇక్కడ వాక్యం చెప్పడానికి ఎలా ఉంటుందంటే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు బేకెన్స్ ప్యాటర్న్ పక్కన కూర్చోబెట్టుకున్నట్టుగా ఉంటుంది. నిజమే. ఎందుకంటే అప్పుడు కారు వచ్చినా కానీ బేకెన్స్ ప్యాటర్న్ పక్కన కూర్చో కానీ ఉన్నది కూడా మర్చిపోతాం. కాబట్టి ఎందుకంటే మాకంటే అనుభవస్తులు, సమాన వయసులో ఉంటాం మేమిద్దరం. నాకని పెద్దోడు ఉండొచ్చు ఆయన. అయితే దేవుని మహాకృపను బట్టి చక్కటి సేవకులను మనకి ఇచ్చారు. ఈరోజు ఈ సంగతులు పొందుకొని మీ మధ్యలో నిలబడుతున్నామంటే అది కేవలం సేవకుని ద్వారా మాత్రమే మేము నేర్చుకున్న సంగతులు. కాబట్టి ఎప్పుడు కూడా నేను వచ్చిన ప్రతిసారి చెప్తున్నాను, మీ జగన్నాథపురం సంఘానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగే నడుచుకుంటాం. కాబట్టి దేవుడు ప్రేమించేస్తున్న సంగతులు బట్టి ప్రభుని స్తుతిస్తూ నైవేద్యాన్ని 3 రకాలుగా వండుతారు. ఒకటేమో పొయ్యిలో వండుతారు, ఇంకోటేమో కుండలో వండుతారు, ఇంకోటేమో పెనం మీద వండుతారు. మేము మాత్రం కుండలోనే వండుతాం. పాస్టర్ గారు పొయ్యిలో వండుతారు. అర్థమైందండి? అంటే ఏది బాగా ఉడుకుతుంది? ఏది బాగా ఉడుకుతుందండి? పొయ్యిలో వేసిందే బాగా ఉడుకుతుంది. కాబట్టి సేవకులకి అంత దేవుడు నడిపింపునిచ్చాడు. మేము ఆశపడుతున్నాం, ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు కనుక అదే ఆత్మ నడిపింపును, అదే సహాయాన్ని మాకందరూ కూడా ప్రభు అనుగ్రహించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మంచిది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. చూడండి. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. యాలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉంటాడు కాదు, ఉన్నాడు. అంటే మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి అందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడు ప్రభు రక్తం చేత మనం అందరం అపోస్తల కార్యం 10:43 ప్రకారం పాప క్షమాపణ పొందుకున్నాం. రోమా 23:24 ప్రకారం మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎఫెసీ 2:7 ప్రకారం క్రీస్తు పరలోకమందు కూర్చుని పెట్టబడ్డాం. పరలోకంలో కూర్చున్నాం కనుక మనం అందరం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. గత దినాల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని కుమారుల ఉత్సవాలు జరిగినప్పుడు ఒక ప్రశ్న అడిగాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనం పరలోకంలో కూర్చున్న తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా, మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పరలోకంలో కూర్చున్నామని ఒక ప్రశ్న అడిగాను నేను. ఎంతమంది గుర్తుంది? మీకు గుర్తుందా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు ఎన్న సంగతులు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పోయిన సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను నాకు గుర్తుంది. ఏం చెప్పానంటే, రాత్రి ఏమో దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో నేటి కార్యాలే ఒకప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలని చెప్పాను. ఆ ఉదయం ఏమో దేవుని సేవకుని ద్వారా మనం జీవింపజేసే వర్తమానాలు పొందుకున్నప్పుడు ఆ సేవకుని పట్ల మనం చెతపని వారిగా ఉంటామన్న విషయాన్ని మధ్యాహ్నం చెప్పాం. అంటే ఇవి అప్పుడప్పుడు అనుకుంటే వచ్చేసేవి కాదు. దేవుడు ఏదైతే సంగతులు అప్పగిస్తున్నాడో ఆ సంగతులనే మీ మధ్యలో వివరించి వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సంగతులు మీరు జ్ఞాపకానికి పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సంగతులను పదే పదే వినడం వల్ల మన సంగతులు ఏమవుతామంటే స్థిరపరచబడతాం. కాబట్టి మనము ఆత్మను పొందిన తర్వాత పరలోకంలో కూర్చున్నామా, అలాగే పరలోకంలో కూర్చున్న తర్వాత ఆత్మను పొందామా అని ప్రశ్న అడిగాను నేను. దీంట్లో మొదటిదా రెండోది ఏది కరెక్ట్ అని అనగానే అప్పుడు నేను ఇలా చెయ్యి ఊపితే కొంతమంది అనుకున్నారంటే ఈయన తెలుగుదేశం సంబంధించిన ఆయన వ్యక్తి ఏమో అనుకున్నారంట. అర్థమైందండి? కానీ నేను ఆ ఉద్దేశం మీద అడగలేదు. ఎందుకు అడిగానంటే, మనం క్రీస్తుతో కూర్చున్న తర్వాత
ఆత్మను పొందాం. ఆత్మను పొందిన తర్వాత మన పరలోకంలో కూర్చున్న అనుభవం కాదు. ఎందుకు మనం క్రీస్తుతో కూర్చున్న తర్వాత ఆత్మను పొందామంటే, మనము క్రీస్తుతో ఎప్పుడైతే కూర్చున్నామో పరలోక సంబంధమైన జీవానికి, జీవితానికి, ఆ వారసత్వానికి, తండ్రి ఆస్తికి, ఆ స్వాస్యానికి మనందరం ఏమయ్యాం? వారసులమయ్యాం. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలంటే ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చేవారు మన దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకు చెప్పాలి. అందరం కూడా ఆత్మలో మనకి ఏం దొరికింది అన్నాడు యోహాను మొదటి పత్రిక, పాలు దొరికింది. ఆత్మలో మనకి ఏం దొరికింది? పాలు దొరికింది. దీన్ని తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంతో మనం కలిపి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 5 చదివండి, 5 నేరుగా. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈ వచనం మనం చాలా సందర్భాల్లో వింటాం. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా ఈ వచనంలో చాలా ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నాయి. అయితే ఉపదేశ సారం ఏదనగా పవిత్రమైన హృదయం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మన విశ్వాసం ఉంచినప్పుడు మన హృదయం ఏం చేయబడింది? పవిత్రపరచబడింది. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన హృదయం పవిత్రపరచబడింది. పవిత్రపరచబడిన మన హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంటే ఇప్పుడు ఆత్మలో మనకి ఏం దొరికింది? పాలు దొరికింది. అంటే పవిత్రమైన హృదయం అనగానే ఏం చెప్పచ్చు మనం? పవిత్రమైన హృదయం అనగానే ఏం చెప్పచ్చు? ఆత్మప్రభు మనలోనికి వచ్చాడు కాబట్టి మనకు మొట్టమొదటిగా దొరికింది ఏంటి? ఆత్మలో పాలు దొరికింది. మొట్టమొదటి మనకి ఏం దొరికింది అంటే ఉపదేశ సారం ఏదనగా మొట్టమొదటి పవిత్రమైన హృదయం. పవిత్రమైన హృదయం అనగానే ఏంటి? నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షణ పొందుకున్నాం, కుమారులమయ్యాం, ఆత్మచేత ముద్రించబడ్డాం. అంటే ఇప్పుడు ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఏంటంటే పవిత్ర హృదయం అనగానే ఆత్మలో పాలు దొరికింది. ఏం దొరికింది? ఆత్మలో పాలు దొరికింది. దీన్నే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో మన హృదయం పవిత్రపరచబడింది. మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి మనకు కలిగింది ఏంటంటే ఆత్మలో పాలు దొరికింది. ఏం దొరికింది? ఆత్మలో పాలు దొరికింది. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకు కలిగిన అనుభవం ఏంటంటే ఆత్మలో పాలు దొరికింది. ఈ మాట అందరూ పట్టుకొని, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనందరికీ ఆత్మలో ఏం దొరికింది? పాలు దొరికింది. ఇప్పుడు 2వ లైన్స్ మనం చదివితే పవిత్రమైన హృదయము నుండి, తర్వాత మంచి మనస్సాక్షి. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము ఇందాక మనం చదివాం కదా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. అంతటి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొనిన తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయిచు ఆయన సిమోని పేతుని వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. ఆల్రెడీ మనం దేంట్లో పాలు పొందాం? ఆత్మలో పాలు పొందాం. కానీ ఇక్కడ చెప్తున్న పాలు అది కాదు. అర్థమైందండి? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మన ఆత్మలో ఏం పొందాం? పాలు పొందాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన, నేను పాదములు కడగని ఎడల నాతో మీకేముండదు పాలు ఉండదు అని చెప్పాడు. అని చెప్పి కిందకి ఏమంటున్నాడు చూద్దాం. 10వ వచనం. ఆ వచనం కొరకు ఆలోచన చేద్దాం. 10వ వచనం. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లేదు, ఎందుకంటే అతడు కేవలం ఏమయ్యాడు? పవిత్రుడయ్యాడు. అంటే స్నానం అనేది ఎన్నిసార్లు? అంటే మనం చేసే స్నానం కాదండి, అది కొంతమంది 4 రోజులకు ఒకసారి చేస్తారు, అది కాదు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఆత్మలో పాలు దొరికింది కదా మనకి. అయితే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకు ఆత్మలో పాలు దొరికింది. అంటే ఆత్మలో పాలు ఎన్నిసార్లు దొరుకుతుంది? ఒక్కసారే.
పునర్జన్మ సంబంధమైన స్నానం ఎన్నిసార్లు? ఒక్కసారే. రక్షణ ఎన్నిసార్లు? ఒక్కసారే. నీతిమంతులకు తీర్చబడేది ఎన్నిసార్లు? ఒక్కసారే. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఆత్మలో పాలు దొరికింది. అయితే స్నానం ఒక్కసారే. పాదములు మాత్రం నిరంతరం ఏం చేయబడుతుండాలి? కడగబడుతూ ఉండాలి. అమ్మ, పాదములు ఏం చేస్తూ ఉండాలి? కడగబడుతూ ఉండాలి. ప్రతిరోజు కడగబడుతూ ఉండాలి. అంటే ఇక్కడ నిలబడుతున్న ప్రతి సేవకుడు ఏం చేస్తున్నాడు? మీ పాదములను ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ప్రతి సేవకుడు కూడా మీ పాదములు ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఇది వాస్తవం. అంటే రాలేని వాళ్ళు అంటే వారి పాదాలు ఏం చేయబడడం లేదు? కడగబడడం లేదు. అందుకే వారు నిలుచున్న చోట నిలవక ఎక్కడ నిలవకూడదు అనుకుంటున్నారో అక్కడే నిలుస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎక్కువ పాదాలు కడగబడుతున్నాయో వారికి ఏమంటున్నాడంటే, నాతో నీకేం దొరుకుతుంది? నాతో నీకు పాలు దొరుకుతుంది. ఇది ఆత్మలో పాలు కాదు. ఇది ఏ పాలు అంటే ఆయనతో కలిసి పనిచేసే పనిలో పాలు. అర్థమైందండి? అంటే మనం చాలా సందర్భాలు ఏమంటాం? ఆత్మలో పాలు దొరికింది, పాదాలు కడగబడ్డం వల్ల ఆత్మ నడిపింపు కలుగుతుందని కూడా వింటాం. అయితే ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, ఆత్మలో పాలు దొరికింది మనకు. ఆయన ఏమంటున్నాడంటే, నాతో నీకు పాలు లేదు. నాతో నీకు పాలు లేదంటే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? నేను నా తండ్రి పనిలో ఉండవాలని మీకు తెలియదా అంటే, ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? పరిచయం చేయడానికి, లేదంటే తండ్రి పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఇప్పుడు నాతో మీకు పాలు లేదంటే అర్థం ఏంటి? మీ పాదములు కడగబడని ఎడల నేను ఏదైతే పనిలో ఉన్నానో ఆ పనిలో మీకు ఏముండదు? పాలు అనేది ఉండదు. ఖచ్చితంగా ఎవరు పాదములు అయితే కడగబడుతున్నాయో వారు ఖచ్చితంగా దేవుని పనిలో వారికి ఏం దొరుకుతున్నాయి? పాలు పంపులు దొరుకుతున్నాయి. ఈరోజు కొంతమంది దేవుని పనిలో పాలు పంపులు లేవంటే ఆ కారణం ఏంటి? ఈ మధ్యలో వారి పాదాలు ఏం చేయబడ్డం లేదు? కడగబడ్డం లేదు. అంటే కడుగుతానన్న వారు రావడం లేదు. అంతేనా? కడుగుతానన్న వారు రావడం లేదు. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గమనించాలి. వాక్యం అనేది ఎప్పుడు కూడా ఒకటే, కానీ నేలలు ఎన్ని? 4. లోపం ఎక్కడుంది? నేలల్లోనూ ఉంది. నేలలో లోపం ఉండి మన వాక్యం మీద లోపం చూపించకూడదు. మనలో లోపం ఉండి సేవకుల మీద లోపం చూపించకూడదు. మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో మనకంటే ఆత్మీయంగా చక్కగా ముందుకెళ్తూ దేవుని పనిలో ముందుకెళ్తున్న వారిని చూసి మనం అసూయపడే కన్నా, ఈ వ్యక్తి ఇంత దేవుని పనిలో ఉంటున్నాడు కదా, నేను ఎందుకు ఉండలేకపోతున్నానన్న ప్రశ్న వస్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది. కానీ మనమేం ఆలోచిస్తాం? ఎక్కువ అతన్నే వాడుకుంటున్నారు, ఎక్కువ అతన్నే తీసుకొని వెళ్తున్నారు, మమ్మల్ని ఎప్పుడు పిలవడలేదని. అసలు నిన్ను పిలవాలంటే ముందు నువ్వు ఎక్కడ ఉండాలి? పాదాలు కడగబడే స్థలంలోనూ ఉండాలి. ఇప్పుడు యోహాను గారిని ప్రభు పిలిచి ఏమన్నారు? యోహాను, ఇదిగో నా తల్లి నీకు అప్పగిస్తున్నాను, ఇక్కడి నుంచి ఈమె నీ తల్లి అని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? దగ్గరలో ఎవరు ఉన్నారు? యోహాను ఉన్నాడు. అక్కడ పేతురు కూడా ఉన్నాడా? పేతురు కూడా ఉన్నాడు. కానీ ఎక్కడ ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్న పేతురికి అప్పగించలేదు, దగ్గరగా ఉన్న యోహానికి దేవుడు అప్పగించాడు. నువ్వు ముందు పాదాలు కడగబడే అనుభవంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడు? నిన్ను వాడుకుంటాడు. నువ్వేం పాదాలు కడగబడకుండా నువ్వు ఎక్కడో తిరిగితే నిన్ను ప్రభు ఏం చేయలేడు? నిన్ను వాడుకోలేడు. అర్థమవుతుందండి? అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఆత్మలో మనందరికి పాలు దొరికింది, కానీ మనం ఆయన పనిలో మనకేం దొరకాలి? పాలు దొరకాలి. చాలామంది ఏమనుకుంటారంటే, రక్షణ పొందేశాం, సంఘంలో చేర్చబడ్డాం, సో వాళ్ళు ఇంక అంతకన్నా మనం చేసేది ఏముంది అని అనుకుంటారు. మరి అలా అనుకుంటే ఇప్పటి జీవాన్ని మనం అనుభవించకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్క అడుగుతాడు? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడండి. ఎందుకంటే మనకు దేవుడు అన్నీ ఇచ్చాడా లేదా? నమ్మకమైన సేవకుని ఇచ్చాడు, నమ్మకమైన గృహ నిర్వాహకుని ఇచ్చాడు, సువార్త సత్యాన్ని ఇచ్చాడు, మనకు ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇన్ని ఇచ్చిన ఆయన మన జీవాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. మనం పెళ్ళిళ్ళకి టెంట్ హౌస్లు తెస్తాం. టెంట్ హౌస్లు తెచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు గిన్నెలకు సొట్టలు పెట్టేసి ఇచ్చేస్తే ఏమంటారు? అలా వాస్తవానికి ఏమంటారని ఆనంద్ గారు, మంచి మంచి పని చేసేవాయి బాబా అనరు. ఏమంటారు? ఇచ్చిన దాన్ని నువ్వు ఎందుకు ఇలాగా వాడవని అడుగుతారా? అడగరా? అలాగే ప్రభు కూడా ఒకరోజు క్రీస్తునాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమడుగుతాడు? నువ్వు చేసింది ఏంట్రా బాబు అని అడుగుతాడు. అప్పుడు మనమేమంటాం? నన్ను పెద్ద ఏం వాడుకోలేదన్నాను. నిన్ను ఎందుకు వాడుకోలేదు? నన్ను ఎందుకు వాడుకోలేదని మన కారణం చెప్పం. మనం ఏం చేస్తాం? ఎవరొకరి మీద నెట్టేయాలని అనుకుంటాం. ఏంటి ఫలానా ఆయనండి, ఫలానా ఆవిడండి, ఆవిడ వల్ల నేను సరిగా వాడబడలేకపోయానంటే, ఇంతకు ప్రభు ఏమంటాడంటే, ఆ కారణాలన్నీ పక్కన పెట్టి అసలు కారణం చెప్తున్నా నేను అంటాడు.
అసలు కారణం ఏంటి? నువ్వు సన్నిధిలో నీ పాదాలు కడగబడితే నువ్వు యోహాను వల్ల ఎలా ఉంటావు? దగ్గరగా ఉంటావు. యోహాను వల్ల ఎప్పుడైతే ఆయన రొమ్మున ఆనుకొని ఉంటామో అప్పుడు ప్రభు మనల్ని ఏం చేసుకుంటాడు? ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఆయన పనిలో మనకి పాలు పంపులు ఇస్తాడు. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం అనేది ఒక్కసారే, కానీ అనుదినము మన పాదములు ఏం చేయబడుతుండాలి? కడగబడుతుండాలి. పాదములు కడగబడ్డాన్ని ఏమంటారు? ఉపదేశ సారమేదనగా పవిత్రమైన హృదయం. దీన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ సంబంధమైన స్నానం తర్వాత ఏంటి? మంచి మనసాక్షి. ఇప్పుడు మంచి మనసాక్షిని ఏమనొచ్చు? పాదాలు కడగబడ్డం అని అనొచ్చు. అమ్మ, అర్థమైందా? ఎక్కడ ఉన్నారా? మీకు కూడా కొలి తెరిచి నిద్రపోయే అలవాటు ఏమైనా ఉందా? ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తున్నారంట. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుంటే ఒక సహోదరి మాత్రం కొల్లు ఆర్పకుండా వింటుందంట వాక్యం. ఈయన అనుకుంటున్నాడంట, గొప్ప ఆసక్తిగా వింటుంది సహోదరి. పాస్టర్ గారికి ఉన్న బాధ ఏంటంటే ఎవరైనా కొంత ఆసక్తిగా వింటే చాలు, చెప్పండి, ఆత్మ నడిపింపు ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వింటుందని ఈయనేమో రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు అని దించేసిన తర్వాత, అమ్మ ముగింపు ప్రార్థన చేయదు కానీ అంటే, ఏం చెప్పారని మీరు అడిగిందంట. అంటే ఇప్పుడు ఆవిడకి ఉన్న అలవాటు ఏంటి? కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు. ఇప్పుడు మీరు ఏ టైంలో ఉన్నారు? మధ్యాహ్నం టైంలో ఉన్నారు. అంటే ఆల్రెడీ భోజనం చేసి వచ్చామంటే ఖచ్చితంగా శరీరం ఏమంటుంది? పడుకో అంటుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? నువ్వు నిద్రపోకంటుంది. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ కొంతమంది ఏమయ్యారు? ఎస్కేప్ అయిపోయారు. కొంతమంది ఎస్కేప్ అయ్యారు. అయినప్పటికీ కూడా వారిని కూడా ప్రభు రాత్రికాలం సమయాన్ని ప్రభువే నడిపించును గాక. వినండి, ఇప్పుడు ఉపదేశ సారం ఏదనగా మొట్టమొదటిది పవిత్ర హృదయం. పవిత్రమైన హృదయం అంటే ఏంటని చెప్పాం? పునర్జన్మ సంబంధమైన స్నానం. రెండోది ఏంటి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే ఏం చెప్పాం? పాదములు కడగబడుట. ఎప్పుడైతే ఈ రెండు కార్యక్రమాలు క్రమముగా జరుగుతున్నాయో, అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అనేది ఒకసారి జరిగింది, ఇప్పుడు క్రమంగా పాదాలు కడగబడడం అనే అనుభవం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు తర్వాత ఏముంది? నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అని అన్నాడు. అంతేనా? అంటే మన మనస్సాక్షి ఎంత కడగబడితే మనలోనికి ఏం కలుగుతుంది? ప్రేమకు ముందేముంది? విశ్వాసం. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? రక్షణ సంబంధమైన విశ్వాసం కాదు. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? జీవింపజేసే విశ్వాసం. ఎప్పుడైతే మన పాదాలు కడగబడుతున్నాయో మనలో నుండి జీవింపజేసే విశ్వాసం అనేది ఏమవుతుంది? అది కలుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఒక మాట చెప్తున్నాను చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి మన పాదాలు కడగబడాలని మా ప్రభు జ్ఞాపకం చేస్తే ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. 10వ అధ్యాయం 22వ వచనం. మనసాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారై. అమ్మా, ఎలా ఉండాలి? మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి? మన మనసాక్షికి ఎక్కడ కూడా కల్మషం తోచకుండా జాగ్రత్త మనం తీసుకోవాలి. అంటే మనస్సాక్షి కూడా పాడయ్యే అవకాశం ఉంది. హృదయం పాడయ్యే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే హృదయాన్ని కడిగింది ఎవరు? దేవుడు. కాబట్టి మనసాక్షి పాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి మన మనసాక్షి విషయంలో ఏం చేస్తూ ఉండాలి? క్రమముగా మనం మన మనసాక్షిని కడుగుతూ ఉండాలి. కొంతమంది ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హృదయం ఎలాగైతే ఒక్కసారి కడగబడిందో మనసాక్షి కూడా ఒక్కసారి ఏం చేయబడింది? కడగబడిపోయింది అని అంటున్నారు. అంటే మనసాక్షి కూడా ఏమైపోయింది? కడగబడిపోయింది. మనసాక్షి కూడా పవిత్రమైపోయింది అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? వారు ఏం వద్దంటున్నారు? పాదాలు కడగద్దు అని అంటున్నారు. మరి పాదాలు కడగకపోతే అప్పుడు జీవింపజేసే విశ్వాసం అనేది కలుగుతుందా? కలగదు. జీవింపజేసే విశ్వాసం కలగకపోతే ఆ విశ్వాసంలో ప్రేమ అనేది కలుగుతుందా? కలగదు. ప్రేమ కలగకపోతే ఏం కలుగుతాయి? ప్రేమ ఉంటే సత్కార్యాలు కలుగుతాయి. మరి ఇప్పుడు ప్రేమ అనేది కలగలేదు. మరి వాళ్ళు చేస్తున్న క్రియలన్నీ ఏ క్రియలు అవుతాయి? ఇప్పుడు వింటున్న వాక్యం ప్రకారం అవన్నీ నికోలేదు క్రియలు అవుతాయి. అర్థమైందండి? అంటే మనస్సాక్షి అనేది కడగబడకపోతే ఖచ్చితంగా ఒక వ్యక్తిలోంచి వచ్చేవన్నీ కూడా నికోలైత్ క్రియలు అవుతాయి. కానీ మనస్సాక్షి అనేది ఎప్పుడైతే కడగబడుతుందో మనకి జీవింపజేసే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నుండి కలిగేదే ప్రేమ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు మనస్సాక్షి ఏం చేయబడుతుండాలి? నిరంతరం కడగబడుతున్నారు. కడగబడుతుండాలని మన దేవుని సన్నిధిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకంటే కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది ఏం చేశారన్నట్టు? సమాజముగా కూడుట
మానేశారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? మేము ఎలాగో స్నానం చేసాం కదా, ఇక మా పాదాలేమి కడగద్దు అని అంటున్నారు. అంటే వారు దేవుని సన్నిధిని ఏం చేసుకుంటున్నారు? నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? 32వ వచనం, అదే అధ్యాయం 32వ వచనం, త్వరగా చూడండి. 32వ వచనం, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములను ఒకసారి మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. అంటే వీళ్ళ ప్రారంభంలో ఎలాగున్నారు అంటే, వీళ్ళు ఆసక్తిగా ఉన్నారు, పాదాలు కడగబడ్డాయి, జీవింపజేసి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, కొంత ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా క్రమేపీ ఏం చేశారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని వీళ్ళు నిర్లక్ష్యం చేశారో ఖచ్చితంగా వీళ్ళకి ఏ మనస్సాక్షి వచ్చేస్తుంది? పాపం జ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చేస్తుంది. పాపం జ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చేస్తే వీళ్ళ జీవాన్ని ప్రేమించగలుగుతారా? ప్రేమించలేరు. శ్వాసాన్ని హత్తుకోగలుగుతారా? హత్తుకోలేరు. కానీ ఒకప్పుడు జీవాన్ని ఏం చేశారు? ప్రేమించారు. ఒకప్పుడు శ్వాసాన్ని ఏం చేశారు? హత్తుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మాత్రం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. అందుకే ఎబ్రీ పత్రికలు 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, కాలమును బట్టి చూస్తే పాటికి మీరు ఏమై ఉండాలి? బోధకులై ఉండాలి. కానీ ఇప్పటికి ఇంకా మీకు ఏమి నేర్పించవలసి వస్తుంది అంటే, చాలా ముందు చాలా ఎదిగారు, కానీ తర్వాత మళ్ళీ ఏమయ్యారు? ఎక్కడో పాము మింగేసింది, వైకుంఠ పాలు కిందకు వచ్చేసినట్టుగా వచ్చేసారు. ఇంత ముందుకెళ్ళిపోయి శీలమండలపు అనుభవం దాటేసి, మోకాళ్ళపు అనుభవం దాటి, మొలలోతు అనుభవం దాటి, మిక్కిలిలోతైన అనుభవం దగ్గర దాకా వచ్చి ఏం చేశారు? పాముకి చోటు ఇచ్చారు. ఇస్తే అది మాత్రం ఏం చేస్తుంది? మొత్తం అవకాశం ఉన్న చోట్ల కరిసేయడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు మొత్తం సహవాసాన్ని నిర్లక్ష్యం చేసాం. సహవాసాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసేసామో, ఒకప్పుడు జీవాన్ని ప్రేమించిన వారమే ఇప్పుడు జీవాన్ని ఏం చేయలేం? ప్రేమించలేం. ఒకప్పుడు శ్వాసాన్ని హత్తుకున్న వారమే ఇప్పుడు శ్వాసాన్ని ఏం చేయలేం? హత్తుకోం. కానీ ఒకప్పుడు మన మాటలు ఎలాగుంటాయి? చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు జీవాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, అప్పుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం కాబట్టి అప్పుడు మాటలు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు మాటలు వేరేగా ఉంటాయి. అప్పుడు ఫోన్ చేస్తే టప్మని రింగ్ అవుతారు, టప్మని ఎత్తుతారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతానికి కవరేజ్ ఏరియాలో లేదు. అప్పుడు రింగ్ అవ్వగానే ఎందుకు ఎత్తారు? అప్పుడు జీవాన్ని ఏం చేశారు? ప్రేమించారు కాబట్టి, వాక్యాన్ని ప్రేమించారు కాబట్టి ఏం జరుగుతాం? ఆసక్తిగా ఉంటాం. ఎప్పుడైతే ఈ పాప మనస్సాక్షిని పాడు చేసేసుకొని ఏ బోధ పడతా బోధ వినేసి, ఎవరి మాట పడతా మాటలు ఎప్పుడైతే మనం వినేసామో, మన మనస్సాక్షి ఎప్పుడైతే పాడైపోయిందో దేవుని వాక్యం మీద కూడా మనకు మనసు ఉండదు, జీవాన్ని కూడా ఏం చేయలేం? ప్రేమించలేం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాడు. 33వ వచనం, 33, ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాట పడుతారంటే, ఒకప్పుడు దేనికి సిద్ధపడ్డారు? అవసరమైతే వాక్యం కొరకు నిందలైనా అనిపిస్తామండి. ఈ సువార్త సత్యం కొరకు మేము డైలాగ్ ఏంటి? ప్రాణమైనా ఇస్తామండి అని అన్నవాళ్ళు ఏమైందారంట? కిందకి నిందలు కూడా అనుభవించడానికి ఆరాటపడుతురి. మరొక విధముగా చూస్తే వాటిలో అనుభవించిన వారితో కూడా పాలువారైతురి. 34, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కనికరించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైన స్వాస్యం ఉందని ఎరిగి, అదిగో అవసరమైతే ఆస్తును కూడా కోల్పోవడానికి ఒప్పుకుంటురి. అంటే అప్పుడు ఎలా ఉన్నారు? మనం చాలా చేసేయాలండి, ఫలానా చోటుకి వెళ్ళి సువార్త ప్రకటించేయాలండి, ఒక నలుగురు వ్యక్తినైనా సువార్త సత్యంలోనికి నడిపించాలండి, అవసరమైతే జోడు లేకుండా నడిచి వచ్చేస్తామండి. అంటే ఇంత ఆసక్తి. ఉదయాన్నే లేచి జూమ్లో వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటాం స్టార్టింగ్లో. కానీ క్రమక్రమంగా వాక్యం మీద జీవాన్ని ప్రేమించే వాళ్ళు ఇప్పటికి ఎలా ఉంటారు? వీడియో ఆన్ చేసి ఎప్పుడు కూర్చుంటారు. కానీ స్టార్టింగ్లో వీడియో ఆన్ చేసి కూర్చొని క్రమక్రమంగా వీడియో ఆన్ అవ్వలేదు లేదంటే అర్థం ఏంటి? ఎక్కడో ఏదో లోపం వచ్చింది. అలాగే స్టార్టింగ్లో ఎలాగున్నారంట? అవసరమైతే వాక్యం కొరకు నిందలు అనిపించేస్తున్నారు, సువార్త సత్యం కొరకు శ్రమలు అనిపించేస్తున్నారు, అవసరమైతే శ్వాసం కొరకు వారి ఆస్తును కూడా ఏం చేసుకోవాలనుకున్నారు? నష్టపరచుకోవాలన్నారు. అంటే అర్థం ఏంటి? ఈరోజు కూడుకుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేద్దాం? పోయింది 1000 రూపాయలు, ఎక్కడ కూర్చుందాం? మందిర్లో కూర్చుందాం. మరి ఇప్పుడు ఆసక్తి ఎందుకు లేదు? ఆలోచన చేయండి ఒకసారి. మరి ఇప్పుడు ఆసక్తి ఎందుకు లేదు? ఒకప్పుడు పాస్టర్ గారు మనం ఇన్ని చేసేద్దామండి అని అన్నవారు, మరి ఇప్పుడు ఎందుకు మీ ఆసక్తి కనపడడం లేదు
అంటే మీరు ఎక్కడో స్వాస్యాన్ని ఏం చేయడం లేదు, మీరు హత్తుకోవడం లేదు. ఎక్కడో జీవాన్ని మీరు ఏం చేయడం లేదు, మీరు ప్రేమించడం లేదు. జీవాన్ని ఎందుకు ప్రేమించడం లేదు? మీరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? మీ మనస్సాక్షులు పాడైపోయాయి. అర్థమైందండి? ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు కనబడడం లేదంటే ఎక్కడో మనస్సాక్షి ఏమైంది, పాడైంది. అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? అయినా కానీ ప్రభు ప్రేమిస్తున్నాడు. అర్థమైందండి? నేను మాట చెప్పనండి, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ వస్తే ప్రభు క్షమిస్తాడా, క్షమించడా? అవకాశం ఇస్తాడు, ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ రావడానికి ఎవరికి మనసు ఉండదు? మనకే మనసు ఉండదు. కానీ ప్రభు ఎంత దయాళుడంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ పరిస్థితిలో మనం కొనసాగకూడదని ప్రభు చెప్పిన వెంటనే మరలా తిరిగి మనం ముందు ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యాము, మరలా అక్కడికి మనం రావాలి. ఆదికాండంలో అబ్రహాము బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తాడు. బలిపీఠమును కట్టి ప్రార్థన చేసిన అబ్రహాము కొన్ని పరిస్థితులు బట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత శ్రమలు వచ్చాయి రాలేదా? ఇబ్బందులు వచ్చాయి రాలేదా? కోల్పోయాడా లేదా? నెమ్మది కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. నెమ్మది కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు అన్న సంగతి అబ్రహాముకి అర్థం కాగానే మళ్ళీ వెంటనే ఎక్కడికి వచ్చాడంట? ముందు ఎక్కడైతే బలిపీఠం కట్టి ఎక్కడైతే ప్రార్థన చేశాడో అక్కడికి వచ్చి మరలా గుడారం వేసి బలిపీఠం కట్టుకున్నాడు. అంటే మనం కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడో మనం రాంగ్ రూట్లోకి వెళ్ళాం అన్న విషయం మనకు అర్థం కాగానే ఎక్కడికి వచ్చేయాలి? మరలా అబ్రహాము మరలా తిరిగి ఎక్కడైతే వచ్చాడో తిరిగి మనం అక్కడికే రావాలి. ఈ మనతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని మనం గుర్తించకపోతే అది మన అవివేకం. అంతేనా? అది మన అవివేకం. ఎందుకంటే ప్రభు మనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు కూడా వాక్యమును తునీకరించి మనం ఏం సాధించలేం. ఒక మాట చెప్పమంటారా? వాక్యాన్ని ఎదిరించి బాగుపడినాడు ఎప్పుడు రాడు, కానీ వాక్యాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుపరచబడడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడినప్పుడు అవసరమైతే ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రమ్మన్నప్పుడు ఖచ్చితంగా మనం రావాలి. ఆ మారు మనసుని దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి ఒకప్పుడు శ్వాసాన్ని ఎత్తుకున్నారు, ఒకప్పుడు జీవాన్ని ఎత్తుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమి లేదు? జీవం మీద మనసు లేదు. జీవం మీద ఏమి లేదు? మనసు లేదంటే ఇప్పుడు వారి పాదములు ఏం చేయబడ్డం లేదు? కడగబడ్డం లేదు. పునర్జన్మ సంబంధమైన స్నానం చేయబడ్డారా? చేయబడ్డారు. నీతిమంతులా కాదా? నీతిమంతులే. కానీ వారి పాదాలు ఏం చేయబడ్డం లేదు? కడగబడ్డం లేదని వారి జీవాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎలా అంటున్నానండి, జీవాన్ని నిర్లక్ష్యం చేసిన దేవుడు ఎలా వాడుకుంటాడు? జీవాన్ని నిర్లక్ష్యం చేస్తూ మన జీవితంలోనే నెమ్మది లేకుండా, మన జీవితంలోనే సమాధానం లేకుండా మీరు ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి యేసుప్రభువు నమ్ముకుండా అన్నీ జరుగుతాయంటే వాళ్ళేమంటారు? ముందు నువ్వు నమ్ముకున్నావు కదా, నీకేం జరిగిందని అడుగుతారు. అప్పుడు మనమేమంటాం? తర్వాత జవాబు మన దగ్గర లేక ఈ భూమి మీద ఏమి ఇవ్వడో పరలోకాన్ని ఇస్తాడు అన్నీ అంటాం. మేము గతంలో సువార్తలు ఏంటంటే ఈ ఇప్పటి జీవం కూడా వాగ్దానం చేయబడిందన్న సంగతి మాకు తెలియకపోవడం వల్ల యేసుప్రభు నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే నరకాన్ని తప్పిస్తాడు, పరలోకం ఇస్తాడు అని చెప్పేవాళ్ళు. మరి నమ్ముకుంటే ఇక్కడ ఏం కలగదంటే అప్పుడు మేమనేవాళ్ళమి, లాజరు కుష్ఠరోగంతో చనిపోయిన లాజరే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు బాగా సంపాదించిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకులోకి వెళ్ళాడు. కలిమి విస్తరించడా జీవమునకు పాత్రుడు కాదని ఉంటుంది కదా. అంటే మనకు ఎక్కువ సంపద పెరిగితే ధనవంతుడు బహుగా, ఒక మాట చెప్పమంటారండి, ధనవంతుడు నరకులోకి ఎందుకు వెళ్ళాడంటే మేము ఏం చెప్పాలని తెలుసా? బహుగా సుఖపడ్డాడు. ఏం పడ్డాడు? బహుగా సుఖపడ్డాడు. దానికి మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే అప్పుడు ఫ్రిడ్జ్ ఉందా? లేదు. అంటే ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా ఆయన తాగలేదు. అప్పుడు ఏసీ ఉందా? లేదు. అంటే అంత సుఖం కూడా ఇందుకు వాస్తవానికి ఆయనకన్నా ఎక్కువ ఎవరి సుఖం ఎవరు అనిపిస్తున్నారు? మనమే అని చెప్పి తిరిగి మళ్ళీ ఏం చెప్పాలి? నువ్వు బహుగా సుఖపడకూడదు కాబట్టి నువ్వు ఎక్కడికి రా? పరిచర్యకి రా. పరిచర్యకు వస్తే పరలోకం ఇస్తాడు. అది మా గతంలో ఉన్న తొడలు కొట్టే పరిచర్య. ఏ పరిచర్య అండి అది? కొంతమంది తెలుసు, అందరికీ తెలియకపోయినా కొంతమందికి తెలుసు. వినండి, అంటే మనం జీవించకపోతే ప్రభు మనల్ని ఎలా వాడుకుంటాడు అంటే జీవించే వ్యక్తిని ప్రభు ఏం చేసుకుంటాడు? వాడుకుంటాడు. నేను ముందుకు వెళ్తున్నాను. రోమపత్రిక ఒకసారి రండి. రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం. ఐదు 21 చదివి అప్పుడు వెళ్దాం. 5:21 చూడండి. మనకు తెలిసిన మాటే. జీవమును కలుగుటకై నీతి ద్వారా
కృపయు, జీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు. ఈ నీతి మనం వింటున్నాం. ఈ నీతి ఏ నీతి? పాదములు కడగబడడం ద్వారా మనకు కలుగుతున్న మనస్సాక్షి, అదే మైమరు అని చదువుకుంటున్నాం. దాని ద్వారా ఏం కలుగుతుంది మనకి? కృప. ఆ కృప ఏంటంటే జీవితం, ఆ కృపే జీవం. అంటే మన పాదాలు ఎంత కడగబడుతున్నాయో అప్పుడు నీతి ద్వారా కృప అంటే ఈ మంచి మనస్సాక్షి ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం? జీవితం పొందుకుంటున్నాం. అంటే జీవిస్తే అప్పుడు ప్రభు మనల్ని ఏం చేసుకుంటాడు? జీవిస్తేనే ప్రభు మనల్ని వాడుకుంటాడు. జీవించకపోతే మన ప్రకటనలన్నీ ఎలాగుంటాయి? రక్షణార్థంగా ఉండవు. ప్రభు సేవకులు ఉదయం చెప్పినట్లుగా ప్రత్యక్షత ఉంటేనే ప్రకటన బాగుంటుంది, ప్రత్యక్షత లేకపోతే ప్రకటన బాగోదు. ప్రత్యక్షతలు ఎప్పుడు వస్తాయి? జీవిస్తే వస్తాయి. అసలు నువ్వు జీవిస్తేనే దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడు? వాడుకుంటాడు. ఈరోజు చాలామంది జీవించకుండా ఏం చెప్పాలనుకుంటున్నారు? సువార్త చెప్పాలనుకుంటున్నారు. ఏంటో వాళ్ళ ఉద్దేశం ఏంటి? సువార్త ద్వారా పరలోకం వెళ్తామని. అంటే జీవించకుండా సువార్త చెప్తే సువార్త మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుందని. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే మనం జీవిస్తే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేసుకుంటాడు? ప్రభు మనలను వాడుకుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో జీవించుడు ద్వారా ప్రభు మనల్ని వాడుకుంటాడు కదా. అయితే 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనే పదం కనిపించింది చూడండి. ప్రేమ ఏంటి? ఆత్మఫలం. మనం వింటున్నట్టుగా ప్రేమ అనేది ఏంటి? ఆత్మఫలం. జీవించుటలో నుంచి కలిగేదే ప్రేమ. ఇప్పుడు 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది అప్పుడు ఏం చేస్తాం? ఉపచారం చేస్తాం, అంటే పరిచర్య చేస్తాం. అంటే అర్థం ఏంటంటే మనకు ఆత్మలో ఏం దొరికింది? పాలు దొరికింది. ఆత్మలో పాలు దొరికింది కాబట్టి ఇప్పుడు అనుదినం మన పాదాలు కడగబడడం ద్వారా ప్రభు పనిలో మనకేం దొరుకుతుంది? పాలు దొరుకుతుంది. ప్రభు పనిలో పాలు దొరకాలంటే ముందు మనం ఏం చేయాలి? జీవించాలి. జీవించాలంటే మనకి ఏ మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలి. మన పాదాలు ఏం చేయబడాలి? కడగబడాలి. అంటే ఆత్మలో పాలు పంపులు పొందిన వారందరూ కూడా నిరంతరము పాదాలు కడగబడుతుంటే ప్రభు పనులు ఏం దొరుకుతుంది? పాలు దొరుకుతుంది. ఇప్పుడు ప్రభు పనిలో మనకు పాలు దొరుకుతాయి. ఆ ప్రభు పని మనం ఎలా చేయగలుగుతాం? అప్పుడు ఎలా చెయ్యాలి? ప్రభు పని ఎలా చేయాలి అని అంటే ఇక్కడ చెప్పినట్లుగా కృపావరం పొందిన కొలది అప్పుడు మనం ఏం చేస్తాం? పరిచర్య చేస్తాం, ఉపచారం చేస్తాం. అంటే ఖచ్చితంగా దేవుని పని చేయాలంటే ఖచ్చితంగా మనకి వరం ఉండాలి. ఆత్మలో పాలు, రెండోది దేవుని పనిలో పాలు, అప్పుడు మూడోదే వరములో పాలు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని పని చేస్తున్న వారందరికీ వరములు ఏముండాలి? పాలు ఉండాలి. అందుకే ఈ మధ్యలో దేవుని సేవకుల ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే వరమును మీరు ఎక్కువగా ఏం చేయండి? వరమును ఎక్కువగా ఏం చేయండి? అపేక్షించండి. అంటే ఎక్కువగా మన వరమును అపేక్షిస్తే వరం ద్వారా మనం ఏం చేయగలుగుతాం? నేను ముగిస్తాను, ఒక పావు గంటలు ముగిస్తాను. వరముతో మనం ఏం చేయగలుగుతాం? పరిచర్య చేయగలుగుతాం. అంటే ఎప్పుడైతే పరిచర్య అనేది మనం ఆత్మలో పాలు పంపులు పొందాం, ఎప్పుడైతే ఆయన పనిలో మనకు పాలు దొరికిందో అప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకి ఏమిస్తాడు? వరమునిస్తాడు. కృప వరమునిస్తాడు. అప్పుడు వరంతో మనం ఏం చేస్తాం? పరిచర్య చేస్తాం. మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను. వరం ఎంత ప్రాముఖ్యమైందంటే యోహాను సువార్త 13, 14 అధ్యాయాలను ఏమంటారంటే మేడగది పరిచర్య అంటారు. యోహాను సువార్త 13, 14 అధ్యాయం మనకు తెలుసు, అక్కడ మేడగది కనబడుతుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మేడగది కనబడుతుంది. 2 మేడగదులు మేడగదిలే, కానీ 2 అనుభవాలు ఒకటి కాదు. ఎందుకంటే అక్కడేమో పస్కా పండుగ, ఈ మేడగదిలోనేమో మనకు తెలిసిన పెంతుకోస్తు పండుగ. అయితే ఇక్కడ మేడగది ఏదైతే ఉందో యోహాను సువార్త 14వ అధ్యాయం మేడగది ఏదైతే ఉందో ఆ మేడగదుల దగ్గరికి వచ్చే సమయానికి యోధా అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. యోధా అనే వ్యక్తి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. యోధా అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అక్కడ ఏమని పిలుస్తాడంటే పిల్లలారా అని పిలిచి ఆ మేడగదిలో ప్రభు ఇలా చెప్పాడు, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించండి. అంటే నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించండి అన్న విషయం యోధా వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. ఒక మాట చెప్పాలంటే యోధా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ వర్తమానం వచ్చింది. అంతేనా? యోధా వెళ్ళిన తర్వాతే ప్రభు ఏం చెప్పాడు? నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించండి అని చెప్పి అక్కడ ఒక మాట చెప్పాడు, క్రొత్త ఆజ్ఞ ఏంటో చెప్పాడు.
అంటే మేడగది పరిచర్యలో మేడగది దగ్గర ప్రభు నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవించండి అని చెప్పాడు. అంటే జీవం గురించి చెప్పాడు. రెండోది కొత్త ఆజ్ఞ కొరకు చెప్పాడు. సేమ్ మనకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఏం కనబడుతుంది? మేడగది కనబడుతుంది. ఆ మేడగదిలో ఏం కనబడుతుంది మనకి? ఇక్కడ క్రొత్త ఆజ్ఞ కనబడింది, కానీ అక్కడ క్రొత్త భాష, క్రొత్త ఫలం కనబడుతుంది. ఇక్కడేమో జీవిస్తున్నానన్న చెప్పాడు, కానీ అక్కడేం చెప్తున్నాడు అంటే ఆయన ఆత్మకార్యముల కొరకు చెప్తున్నాడు. అంటే మనం బాగా గమనించగలిగితే అక్కడ యోధ ఉన్నంతసేపు కూడా ప్రభు కొత్త ఆజ్ఞ కొరకు చెప్పలేదు. అలాగే జీవిస్తున్నాను కనుక మీరును జీవించను అనే విషయాన్ని చెప్పలేదు. కానీ పెంతుకోస్తు పండగ దినాన మాత్రం అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏం పొందుకున్నారు? కొత్త భాషలు పొందుకున్నారు. అంతేకాదు వారు ఆత్మకార్యములను చూశారు. అంటే అక్కడ జీవిస్తున్నాడు, అంటే అక్కడ జీవితం గురించిన వాగ్దానం దొరికింది. ఎక్కడేం దొరికింది? కొనసాగింపు దొరికింది. అంటే అర్థం ఏంటంటే అప్పటికి శిశువులకి ఒక మాట చెప్పాలంటే పేతురు గారు తీసుకుందాం. అప్పుడు వరకు పేతురు గారు ఏమన్నారు? ప్రభా నీ అవసరమైతే నీ కొరకు నేను ప్రాణమే ఇచ్చేస్తానన్నాడు. వాస్తవానికి ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఎప్పుడు ఇస్తానన్నాడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం తర్వాత వరమును పొందుకొని పరిచర్యలో స్థిరపడిన తర్వాత అప్పుడు ఏమన్నాడు? మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ విన్నవాటిని కన్నవాటిని మాత్రం నేను చెప్పకుండా ఉండలేను. కానీ ముందేమన్నాడు? నీ కొరకు అవసరమైతే నేను ప్రాణమైనా ఇచ్చేస్తానన్నాడు. కానీ అక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏం చేశాడు? అవసరమైతే మీ కొరకు నేను, ప్రభు కొరకు అవసరమైతే నేను చనిపోతానని అన్నాడు. ఇంకో మాట కూడా చెప్తున్నాను విను. ఇక్కడ ఈ మేడగదిలో యోధ వెళ్ళకముందు నన్ను మీలో ఒకడు అప్పగిస్తున్నాడని చెప్పాడు. అనగానే వెంటనే పేతురు గారు ఏమన్నారు? యోహాను వాళ్ళని ఎవరో కనుక్కొని సైక్ చేశాడండి. ఆ అప్పగించే వ్యక్తి ఎవరో తెలుసుకొని ఏం చేశాడు? యోహానికి సైక్ చేశాడు. కానీ వినండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తర్వాత అననీయ సప్పేర్ల విషయంలో మీరేం చేశారో నాకు తెలియదు అని అనకుండానే వాళ్ళు ఏం చేశారో కూడా ఇక్కడ పేతురు గారు ఏం చేశారు గుర్తించారా లేదా? అంటే ఈ మేడగదిలో ఏమన్నాడు పేతురు గారు? అసలు ఆయన అప్పగిస్తున్న వారు ఎవరో తెలుసుకోండి అని సైగ చేశాడు. కానీ అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అయితే అననీయ సప్పేర్ల విషయంలో మీరు పరిశుద్ధాత్మని ఎందుకు తిరస్కరించారు, లేదా పరిశుద్ధాత్మని ఎందుకు మీరు దుఃఖపరిచారని అన్నాడు లేదా? మరి అక్కడేమన్నాడు? ఎవరు చేశారో కనుక్కో అని అన్నాడు. కానీ ఇక్కడ ఎవరు చేశారో కనుక్కోమన్నది నేరుగా ఎవరు మాట్లాడేస్తున్నారు? పేతురు గారే మాట్లాడేస్తున్నారు. అంటే అప్పటికి ఇంకా పేతురు గారు వరమును, మరి అప్పటికి స్వస్థతలు చేస్తున్నాడు లేదు పేతురు గారు? దెయ్యాలు వెలగొడుతున్నాడు లేదా? వెలగొడుతున్నాడు. కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తర్వాత అతనికి ఏం కలిగింది తెలిసి? వివేచించే వరం కలిగింది. అంతకుముందు ఎవరో కనుక్కోమని సైగ చేసిన ఈ పేతురే, కానీ ఇక్కడ నేరుగా ఎవరు కనుక్కున్నారు? ఎవరి సహాయం కాకుండా ఆయన గుర్తుపట్టగలిగాడు. అంటే వరం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, అందుకన్నాడు ఆత్మవివేచం కలిగిన వారు అన్నిటిని ఏం చేస్తారు? ఆత్మానుభవం కలిగిన వారు అన్నిటిని ఏం చేస్తారు? వివేచిస్తారు. ఆ వరం పేతురికి ఎప్పుడు వచ్చింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తర్వాత వరం వచ్చింది. అర్థమైందండి? అంటే ఒక వ్యక్తి వరం లేకున్నప్పుడు వాడబడుతున్నప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం ఎన్ని మాట్లాడేసినా, ఆ పరిచర్య కొరకు మనం ఎన్ని మాట్లాడేసినా, వరం చేత మాట్లాడుతున్న వ్యక్తికి కానీ వరం చేత జరుగుతున్న పరిచర్య కానీ తప్పుగా మాట్లాడడం అంత క్షేమకరమైనది కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి వరం చేత వాడబడుతున్నాడంటే ఆ వ్యక్తి ముందు ఎవరికి యుక్తులు చెల్లవు. అర్థమవుతుందా? ఎందుకంటే అప్పుడు పేతురికి అర్థం కావలేదు, వివేచించేంత వరం పేతురికి లేదు. కానీ ఇప్పుడు పేతురికి ఏముంది? వివేచించే వరం ఉంది. ఎదుటి వ్యక్తి ఏ కుయుక్తులు చేస్తున్నాడో వివేచించే వరం ఉంది. అలాగే వరం చేత వాడబడుతున్న సేవకులు మనం ఎప్పుడు కూడా మోసం చేయాలని అనుకోకూడదు. మోసం చేయాలనుకుంటే నువ్వే మోసపోతావు. అర్థమవుతుంది? అందుకే వరాన్ని కానీ వరం చేత నడిపించబడుతున్న సేవకుల కొరకు కానీ మనం తప్పుగా మాట్లాడడం మనకి క్షేమకరమైనది కాదు. అందుకే అపోస్తుల కార్య గ్రంథంలో ఇలా అన్నాడు, వారిని ఆపకండి అని అన్నాడు, వారి జోలికి వెళ్ళకండి అని ఎందుకన్నాడు? చూడండి ఆ మాట, నేను ముగిస్తాను. అపోస్తుల కార్య గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 38వ వచనం చూడండి. కాబట్టి నేను
మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి. ఏ మనుషులు? అప్పటికి ఏం జరిగింది? అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పేర్లు ఏమయ్యారు? చనిపోయారు. అననీయ సప్పేర్లు ఏమయ్యారు? చనిపోయారు. అప్పటికి పేతురు గారు వరం చేత వాడబడుతున్నారు. అననీయ సప్పేర్లు చనిపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు పేతురు గారు వెనకాల దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక అప్పుడు అననీయ సప్పేర్లు దేవుడు ఏం చేశాడు? మొత్తాడు. ఇది చూసిన ఆయన అంటున్నాడు, ఆ మనుషుల జోలికి వెళ్ళకండి. అంటే అర్థం ఏంటి? ఆ మనుషుల జోలికి వెళ్ళకండి అంటే అర్థం ఏంటి? వెళ్తే మీ కుయుక్తులు, మీ ఆలోచన అది ఏది ఏమవదు? ఫలించదు. అర్థమైందా? ఫలించదు కాదు కదా, మళ్ళీ పైపెచ్చి మనకేం తగులుతాయి? మనకే దెబ్బలు తగులుతాయి. అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు, మీరు ఆ మనుషుల జోలికి వెళ్ళకండి. మీకు అర్థం కాలేదా? అర్థం కాకపోతే సైలెంట్గా ఉండండి, 4 రోజులు కనిపెట్టండి. అంతేగాని వరాన్ని కానీ వరం చేత దూషించబడుతున్న మనుషులు కానీ మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. నేను మాట చెప్పనా? మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అసలు వరాన్ని నంబరు తెలుసా? మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అసలు వరాన్ని నంబరు. ఎందుకంటే నా నోటితో నేనే చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు అది ఆ భాష, ఇది పిచ్చి భాష, అది ఆ భాష అని బోలిసార్లు దూషించేసిన నేనే. అయితే సేవకులు వరం కొరకు చెప్తున్నప్పుడు కూడా నాకు అదే ఆలోచన వచ్చేసేది, గతంలో ఇలా విన్నాం కదా, గతంలో ఇలా విన్నాం కదా అని. అయితే ప్రభు ఒక రోజున సేవకులు మాట్లాడుతూ, మీరు ఒకసారి ఆలోచన చేయండి, గతంలో ప్రభు మనకి ఏమి నేర్పించాడు, దశలుగా కాలాన్ని బట్టి ప్రభు మనకు వర్తమానాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మనకు వస్తున్న వర్తమానం ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, ఆత్మ వరము, కృపావరం కొర అని సేవకులు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ రోజు నేను ఆలోచిస్తుంటే ఉదయం జూమ్ అయిన ఒక్క 10 నిమిషాలకి నాకు మెసేజ్ వచ్చింది. ఏంటి ఆ మెసేజ్ అంటే, నాకు స్టడీ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది, సంగీత బ్రదర్ ఎక్కించాడు, అది ఉపయోగపడుతుందన్న అని ఎక్కించాడు. ఆ స్టడీ బైబిల్లో ఒక వచనం వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? వరములను అపేక్షించండి అని వచ్చింది. 14వ అధ్యాయం 1వ వచనం వచ్చింది, వరమును అపేక్షించండి అని. నిజంగా ఆ రోజు ఆ ఉదయం ఆ మెసేజ్ విని ఎప్పుడైతే ఆ ఒక వచనం నా దగ్గరికి వచ్చిందో నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. చాలా ఏడ్చాను ఆ రోజు శుక్రవారం. ఏడ్చప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకాలం వరమును నేను ఎంత దూషించానని, అందుకేనేమో దేవుడు నాకు త్వరగా ఆ వరమును ఇవ్వాలని ప్రార్థన చేయండి. అర్థమైందండి? నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే సహోదరుమని రాధక్క గారికి వరం వచ్చింది, భువనేశ్వర సిస్టర్ గారికి వరం వచ్చింది, కృపానిధి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే కృపానిధి గారు నాకు ఫోన్ చేసి మీకు వచ్చిందని అంటాడు ఆయన, నాకు ఇంకా రాలేదండి అంటాను నేను, నాకు వచ్చేసిందని అంటాడు ఆయన, సిస్టర్ గారికి వచ్చేసిందని అంటాడు. అలాగా ఆ వరమును అపేక్షించండి అని అప్పుడు ప్రభు మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి నేను కూడా వరమును ఏం చేస్తున్నానంటే అపేక్షిస్తున్నాను. అంటే ఈ కాలంలో ప్రభు ఒక సేవకుని ఏం చేసుకుంటున్నాడు? వాడుకుంటున్నాడు. వరం చేత ఏం చేసుకుంటున్నాడు? వాడుకున్న వరం చేత నడిపించబడుతున్నారు. కాబట్టి ఎవరి కుయుక్తులు కూడా ఏమవ్వో, వర్కౌట్ అవ్వో. కాబట్టి ఆ మనుషుల జోలికి మీరు పోకండి, వెళ్ళకపోవడమే మంచిది. అర్థమైందండి? కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్న విషయం ఏంటంటే, మన ఆత్మలో పాలు పంపులు పొందాం. తప్పండి, ఆయన పనిలో కూడా మనకి పాలు పంపులు పొందాలంటే మన పాదములు ఏం చేయబడాలి? కడగబడాలి. ఆయన పనిలో మన పాలు పంపులు పొందితే ఖచ్చితంగా దేవుడు మనకి ఆత్మ వరాన్ని, కృపా వరాన్ని, ఆ క్రొత్త ఫలం అనే వరాన్ని ప్రభు మనకి ఇస్తాడు. అప్పుడు మన వరంతో ఏం చేస్తాం? పని చేస్తాం. వరంతో జరిగే పరిచర్య ఎలా ఉంటుందో ఒకప్పుడు చదివేం కానీ చూడలేదు. నేను ఎలా చెప్తున్నాను, వరంతో జరిగే పరిచర్య ఎలా ఉంటుందో ఇప్పుడు కన్నులారా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఇటువంటి పరిచర్య మనం చూస్తామని. నిజంగా అటువంటి ఉన్నతమైన పరిచర్యలు దేవుడు మనకి పాలుభాగస్తులుగా చేశాడు. అటు వరం కలిగిన సేవకులు మన మధ్యలోనే ఉన్నారు. దేవుడు వారిని వాడుకుంటున్నాడు. వరం చేత నడిపించబడుతుంది. ఈ పరిచర్యను మన కళ్ళ ప్రతిరోజు చూస్తున్నాం, ప్రతిరోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వరం చేత నడిపించబడుతున్న పరిచర్య చాలా ఉన్నతమైంది. ఆ పరిచర్యలో లోకాసు వారు 9వ అధ్యాయంలో అన్నట్లుగా మనలో ఎవడు గొప్ప అని వాళ్ళు ముందు తర్కించుకున్నారా? కానీ వరం చేత నడిపించబడిన పేతురు గారు పౌలు కోసం ఏమన్నారు తెలుసు? ఒక మాటలు చెప్పాలని, ఆయన నాకంటే వరం కలిగిన వాడని చెప్పేశాడంటే. పేతురు గారి పత్రికలు ఏమన్నాడు? ఆయన రాసిన పత్రికలు కొంత కష్టమే అర్థం చేసుకోవడం అని చెప్పి అక్కడ పౌలు గారిని తగ్గించలేదు. నాకంటే కొంత కృపావారంలో పౌలు గారు. కానీ ముందు లోకాసు వారు 9వ అధ్యాయంలో ఏమన్నారు? మనలో ఎవడు గొప్ప. కానీ వరం చేత వాడబడినప్పుడు నాకన్నా పలానా సహోదరుడే బెస్ట్ అండి,
లేదా నాకన్నా పలానా సహోదరుడు బాగా వాడబడతాడండి అంటే అర్థం ఏంటి? అప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, ఈ వ్యక్తి ద్వారా నిలబడినా నేను నిలబడినా ప్రజలకు ఏం వెళ్ళాలి? వర్తమానం వెళ్ళాలి. అప్పుడు మనం ఏం చేయం? మనలో ఎవడ గొప్ప అని రాదు, ప్రజలకి వర్తమానం వెళ్తే చాలు. అర్థమైందా? అంటే వరం చేత మనం నడిపించబడుతున్నప్పుడు ప్రభు ప్రయాసపడతాం, అంతేకాదు మనలో ఎవడ గొప్ప అన్న ఫీలింగ్ మనలో ఎవరికీ రాదు. కాబట్టి అటువంటి వరం చేత మనం అందరం కూడా వాడబడును గాక. దేవుడు మనందరూ కూడా అటు వరాన్ని ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరితో మీరు మాట్లాడారో మాకు తెలియదు, ఎవరిని మీరు దర్శించారో తెలియదు, కానీ మీరు మాట్లాడారు అని అంటే అది ప్రయోజనకరమైందే. మీరు మాట్లాడారు అంటే అది ఖచ్చితంగా క్షేమకరమైందే. హెచ్చరికను కూడా తండ్రి వాగ్దానంగా తీసుకొని క్షేమకరంగా ప్రభు నా కొరకే మాట్లాడాడన్న విషయాన్ని గ్రహించి హత్తుకునే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. జీవాన్ని ప్రేమించేవారుగా, మీ పనిలో పాలుభాగస్తులు కలిగి వరం చేత వాడబడేవారుగా మేమందరం ఉండడానికి మీరు కృపను దయచేయండి. ఒకనాడు అపోస్తులు ఏ పరిచర్య చేశారో అది ఒకప్పుడు మేము చదివాం, కానీ ఇప్పుడు కళ్ళతో మేము చూస్తున్నాం. అటువంటి పరిచర్యను, అటువంటి సేవకులను మాకు మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరూ నమ్మకస్తులుగా ఎంచి ధనవంతులను వట్టి చేతులతో పంపించి పేదలను మీరు కనికరించినట్లుగా తండ్రి, పెద్దలకు నాయన సంగతులు మరుగు చేసి బాలురికి మీరు అప్పగించినట్లుగా తండ్రి, ఈ మంచి పదార్థాన్ని మీరు మాకు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మేము విశేష జాగ్రత్త కలిగి దాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగే కృప మాకు అందరికీ దయచేయమని, ఇంతవరకు మీరు చేసిన సహాయంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా తర్వాత మీ సేవకులు కూడా నిలబడుతుండగా కావలసిన ఆత్మ నడిపింపును సమృద్ధిగా దయచేయమని యేసు పరిశుద్ధ నామమును స్తుతిస్తూ క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.